పద్మభూషణ గ్రహీత డాక్టర్ ఆర్ నాగస్వామి, ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గారు రాసిన టెస్టిమనీ ఆఫ్ రిలీజియస్ ఈథోస్ వ్యాసంలో, ఈ వ్యాసం హిందూ న్యూస్ పేపర్లో 30 ఏప్రిల్ 1990లో ప్రచురింపబడింది. ఆ వ్యాసంలో ఆయన పరమ స్పష్టంగా ఇలా రాశారు: చోళులచే నిర్మించబడ్డ ప్రఖ్యాత దేవాలయం కాపాలీశ్వరం పోర్చుగీస్ తెల్ల క్రైస్తవ మిషనరీస్ చేతుల్లో పూర్తిగా ధ్వంసం చేయబడింది. శాంతోమ్ కెథడ్రల్ గా పిలువబడుతున్న ఈ చర్చ్ సముద్ర తీరాన ఆనుకుని ఉన్న మన పురాతన కాపాలీశ్వర ఆలయం అని పేర్కొన్నారు. అలాగే ఎఫ్హెచ్ హ్యూస్టన్ అనే తెల్ల క్రైస్తవుడు తమిళ భాషలో ఉన్న శిలాశాసనం ఈ కెథడ్రల్లో గార్డెన్లోకి వెళ్లే వరండాలో కనిపించింది అని నిర్ధారించాడు. ఈ శాంతోమ్ కెథడ్రల్ని ఈ 150 సంవత్సరాల్లో ఎన్నోసార్లు రెనోవేట్ చేశారు. చేసిన ప్రతిసారి పాత జ్ఞాపకాల్ని పనిగట్టుకుని తుడిపి